హాయ్ ఫ్రెండ్స్, అమ్మాయిలకి బయటే కాదు పనిచేసే ఆఫీసుల్లో కూడా రక్షణ లేకుండా పోయింది అనేది నిజం. మరొకసారి ఇది నిరూపితమైంది. ముఖ్యంగా ఈ చెత్త పని చేసింది కూడా తెలుగు రాష్ట్రాలకు చెందినవాడు కావడంతో మన పరువు తీసేశాడు నగేష్ అనే యువకుడు. తీరా అతనేం పెద్ద వయసు ఉన్నవాడేం కాదు, 28 సంవత్సరాలు. కానీ ఇంతటి చెత్త పని ఎలా చేయగలిగాడు అనేది వింటే మాత్రం ముక్కున వేలేసుకుంటారు అంతా. ముఖ్యంగా అమ్మాయిలు, మీరు మాత్రం మీ చుట్టూ ఉన్న పరిసరాల్ని చాలా సున్నిశ్చితంగా పరిశీలించండి. ఎందుకంటే మన భవిష్యత్తుని రోడ్డు కీడ్చడానికి ఇలాంటి వెధవలు ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి మన రక్షణ మన చేతుల్లోనే ఉంది అని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి. సో అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఈ టెక్కీ ఏం చేశాడు అనే విషయానికి వస్తే, నగేష్ అనే యువకుడు ఇన్ఫోసిస్లో బెంగళూరులో టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు. అతను అమ్మాయిలు వెళ్ళే వాష్రూమ్లో ఒక సీక్రెట్ కెమెరాని అమర్చాడు. సో తాజాగా ఒక అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళింది. ఎందుకో అనుమానం వచ్చింది ఆ అమ్మాయికి. తన చుట్టూ ఉన్న పరిసరాలను అబ్జర్వ్ చేసింది. తనని ఎవరో గమనిస్తున్నట్టు ఆ అమ్మాయికి అనిపించింది. అక్కడ అన్నీ అబ్జర్వ్ చేస్తే గ్లాస్ డోర్ మీద చిన్న ఫ్లాష్ లైట్ వెలుగుతూ కనిపించింది. వెంటనే ఇక్కడ ఏదో తేడా జరుగుతోంది అనేది గమనించి గట్టిగా అరుపులు అరుస్తూ అక్కడే ఉన్న అలారంని మోగించింది. వెంటనే ఆఫీస్లో ఉన్న వాళ్ళంతా వాష్రూమ్ దగ్గరికి వచ్చేశారు. సో ఈలోపుగా బయట నక్కి ఉన్న నగేష్ పారిపోయే ప్రయత్నం చేశారు. అతన్ని పట్టుకొని, అతని చేతిలో ఉన్న ఫోన్ని పట్టుకొని ఆ లాక్ ఓపెన్ చేయించి చూస్తే ఆ అమ్మాయికి సంబంధించిన వాష్రూమ్ వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా చూస్తున్నాడు అతను. వెంటనే వాడిని పోలీసులకు పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. అండ్ ఉద్యోగం నుంచి కూడా పీకేశారు. ఇంకోటి ఏంటంటే, పోలీసులు అతని ఫోన్ని చెక్ చేస్తున్నప్పుడు ఇంకా ఇలాంటి ఒక్క అమ్మాయే కాదు, 30 మంది అమ్మాయిలు ఇలాంటి వీడియోస్ ఉన్నాయి అతని ఫోన్లో. అంటే ఎన్ని రోజులుగా ఇలాంటి చెత్త పని, నీచమైన పని చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఏదేమైనా అమ్మాయిలు మాత్రం ఇలాంటి వెధవల పట్ల ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి అనేది ఇలాంటి సంఘటన ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఖచ్చితంగా నగేష్కి శిక్ష పడాలి అంటూ అక్కడున్న అమ్మాయిలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.